వస్తున్నాయి రిజల్ట్స్. యాహ్! నాకు యాక్చువల్లీ సిల్వర్ బిజినెస్ ఉంది మేడం ఇక్కడ. స్మాల్ స్కేల్ వావ్! సిల్వర్ బిజినెస్. వావ్! ఇప్పుడు ఈ మధ్య కొంచెము ఎప్పుడైతే క్లాసెస్‌లో జాయిన్ అవుతున్నానో, ఎక్కడో స్ట్రేంజర్స్ అమెరికన్స్ కూడా వచ్చి బై చేస్తున్నారు. చాలా బావుంది. ఇన్నర్ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే నెగెటివ్ థాట్స్ అనేది బాగా కట్ అయిపోయాయి మేడం. ఎక్కువగా ఎక్సలెంట్. ఆ! హోపోనోపో చేసుకుంటూ ఉండడం వల్ల మీరు చెప్పారు కదా! ప్రతి దానికి హోపోనోపో చేసుకోవాలని. రైట్. కాదమ్మా, వెళ్తూ వెళ్తూ నందు, నువ్వు క్లాస్ లో నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఇప్పుడు నీ డ్యూటీకి వెళ్తున్నాను, 10 నిమిషాల్లో డ్యూటీకి రీచ్ అవుతాను. అక్కడ నాకు ఒకరు మనీ ఇస్తారు, నువ్వు చూస్తూ ఉండు, నువ్వే సాక్ష్యము అని చెప్పా. అశ్విత్ గారు. అశ్విత్ ఏంటిదిరా? నాకు కళ్ళు కనిపించట్లేదు. ఆశ్రిత్ మ్యామ్, అశ్విత్ అదే. మీరు అన్మ్యూట్ చేసుకోరండి. ఎస్ అశ్విత్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ ఎస్ అన్మ్యూట్ అవ్వలేదండి, మీరు ఒకసారి మళ్ళీ చేస్తే. హాయ్ మ్యామ్, ఐఎమ్ సారీ, Yes. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది Love you మా so అబ్బాయి much. అకౌంట్ అండి. నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇందులో లాగిన్ అయ్యాను. ఆ తర్వాత మొబైల్లో వర్క్ చేసుకుంటూ కూడా నేను లాగిన్ అయ్యాను. ఇప్పుడు ల్యాప్టాప్ దగ్గరికి వచ్చాను మ్యామ్. లవ్లీ లవ్లీ. యా, యాక్చువల్లీ ఇది ఫస్ట్ సెషన్ మ్యామ్. నాకు నేను ఏ క్లాస్ లో ఉన్నారు మీరు? క్లాస్లో ఉన్నా మ్యామ్. ఎక్సలెంట్. యా, చాలా బాగుంది. ఇన్నర్ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే నెగెటివ్ థాట్స్ అనేది బాగా కట్ అయిపోయాయి మేడం. ఎక్కువగా హోపోనోపో చేసుకుంటూ ఉండడం వల్ల మీరు చెప్పారు కదా! ప్రతి దానికి హోపోనోపో చేసుకోవాలని. రైట్. నెగెటివ్ థాట్స్ రావట్లేదు మేడం. అసలు ఎంప్టీ ఉంటుంది బ్రెయిన్ బాగా. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇన్నర్‌లో. ఓకే. అండ్ ఇంట్లో లైఫ్‌లో చిన్న చిన్న అంటే ఇప్పుడు ఈ క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత చాలా స్మాల్ చేంజెస్ వచ్చాయి. వస్తున్నాయి రిజల్ట్స్. నాకు యాక్చువల్లీ సిల్వర్ బిజినెస్ ఉంది మేడం ఇక్కడ. స్మాల్ స్కేల్ సిల్వర్ బిజినెస్. ఇప్పుడు ఈ మధ్య కొంచెము ఎప్పుడైతే క్లాసెస్‌లో జాయిన్ అవుతున్నానో, ఎక్కడో స్ట్రేంజర్స్ అమెరికన్స్ కూడా వచ్చి బై చేస్తున్నారు. అంతే. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. చాలా బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మా హస్బెండ్‌లో చేంజ్ వస్తుంది. మేము 14 ఇయర్స్ నుంచి యూఎస్‌లో ఉంటున్నాం. తను ఏ రోజు కూడా ఏది ఫర్నిచర్ ఇక్కడ ఫిక్స్ చేయలేదండి. ఎవ్రీథింగ్ మనమే చేసుకోవాలి గదా! ఏ రోజు ఏది ఫిక్స్ చేయలేదు. నాకు ఇంతవరకు ఓన్ హౌస్‌కొచ్చిన తర్వాత దేవుడి మంటపం లేదండి. మీ క్లాసెస్‌లో జాయిన్ అయిన ఫిఫ్త్ డేకే తను ఏదో ఫర్నిచర్ బుక్ చేసేసారు. తనే ఫిక్స్ చేసేసారు. నాకిప్పుడు దేవుడి మంటపం మీ వచ్చేసింది. డిజైర్స్ అండి, ఇవన్నీ మీ డిజైర్స్. యాహ్! ఏదైతే మ్యామ్. మీరు హస్బెండ్ చేస్తే బాగుండు అనుకున్నారో, దేర్ ఆల్ జస్ట్ లైనింగ్ అప్. యాహ్! చాలా హ్యాపీగా ఉంటుంది మ్యామ్. అసలు లైఫ్ ఇంత బావుంటుంది. నేను 1 క్లాస్ కోసం జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఇప్పుడు లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలని అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ అమేజింగ్ నాలెడ్జ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అమేజింగ్. మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడెక్కడ సోల్స్ కనెక్ట్ అవుతున్నాయి చూడండి, ఎన్ని ఎన్ని కంట్రీస్లో ఎక్కడి నుంచి కూడా. సో దట్ ఈస్ ద వండర్ఫుల్. నెక్స్ట్ ఎవరు నాన్న? థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అమ్మా. లవ్ యూ లవ్ యూ లవ్ యూ. అమ్మా, రోజు హడావిడిగా చెప్పేస్తాను. ఈ రోజు చెప్పాలనుకున్నా నా డిజైర్ ఈ రోజు, అంటే నేను వచ్చే వరకు క్లాస్ ఉంటుందని నాకు యాజ్ యూజువల్ గా తెలిసి ఉంటుంది. అవును, అంటే ఇంక అయింది. నువ్వు ఇంకొక 1 అవర్ చెప్పావనుకో దెబ్బలు పడతాయి రో పాప, దెబ్బలు పడతాయి నీకు. ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోను, కానీ నేను త్వరగానే చెప్పేస్తానమ్మా. నందు మ్యూట్ చేయొద్దు. గ్రాటిట్యూడ్ ప్లస్ నేను రిజల్ట్ తో ముగిస్తాను, ఓకేనా? అమ్మ, దేంతో స్టార్ట్ చేయాలో తెలీదు. నేను 4 వైపుల నుంచి నాకు అబండెన్స్ రావాలని నేను డిజైన్ చేసుకున్నాను. అనుకుంటాను 4 వైపుల నుంచి, కానీ నేను 6 వైపులు, భూమి ఆకాశాన్ని కూడా వదలకుండా 6 వైపుల నుంచి అనుకున్నాను. 6 వైపుల నుంచి వస్తుంది. నా డిజైర్ బాక్స్ లో వేసుకున్నాను. నా దగ్గర భోజపత్ర ఒకటి ఉండిందమ్మా. భోజపత్ర పైన రాసి పెట్టాను, ఎల్లో పేపర్ పైన కాకుండా. అన్ని జరిగిపోతున్నాయి అలా. ఎక్సలెంట్, బ్యూటిఫుల్, ఎక్సలెంట్. బాగుంది. మ్యాజిక్ బాక్స్ భలే గమ్మత్తుగా ఉంది, చాలా బాగుంది. మా ఆయన అప్పుడు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చారమ్మా దీంట్లో. వండర్ఫుల్ వండర్ఫుల్. అమ్మా, నాకు రామోజీరావు గారి దగ్గర నుంచి నాకు ఆఫర్ వచ్చిందమ్మా, శ్రీనివాస నిలయం సినిమా సీరియల్ అప్పుడు. కానీ నేను మిస్ అయ్యాను. అమ్మ కోసం ఇక్కడికి వచ్చేసాను. ఈ రోజు కూడా ఆ అమ్మ కోరిక కోసమే నేను కష్టపడుతున్నాను ఇక్కడ. రామోజీ ఫిల్మ్ నేను నాన్నగారిని చూసినప్పుడల్లా అనుకుంటానమ్మా, అరే నేను అప్పుడు వెళ్ళింటే ఇలా ఇక్కడ ఉండేదాన్ని అనుకుంటూ ఉంటాను. నాన్నగారి డాక్టర్ లాగా కూడా కనిపించేవాడేమో, ఎవరు చెప్తారు. అమ్మా, నా మనసులోని మాటలు నేను జస్ట్ ఇప్పుడే రాసుకున్నాను. నేను మామూలుగా చాలా చెప్పాలనుకుంటాను, అవసరం లేదు, మీకు అన్ని తెలుసు. లాస్ట్ రిజల్ట్ తో ఫినిష్ చేస్తాను. ఇది పాటలో చెప్పాలనుకున్నాను, పాటలో రాకపోయినా సరే వినేయండి. చూసాక ఒకసారి ఇంత వెలుగు, నా వంక రాను అంది కంటి కునుకు, ఈ అల్లరి ఈ గారడి నీలీల అనుకోనా, నీ పేరు ప్రేమ అవునా,
ఇవాళే నిన్ను పోల్చుకున్నా ఓహో వర్ధిని అమ్మ చూసే కన్నుల ఆరాటం రాసే చేతికి మొమహటం తలచి వలచి పిలిచి అలసి నీరాక కోసం వేచి ఉన్న ఈ మనసును అలుసుగా చూడకని అంటూ అమ్మా హే రామా ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా అమ్మా నిన్ను చూసిన నీ మాట విన్నా నీ మాట విన్నా నా శ్వాస శబ్దం అవుతుంది నా ఊపిరమ్మ అక్కవో వదినవో అమ్మవో అత్తమ్మవో నా ప్రాణ దైవమో గుర్తించుకో ఎలా నిన్ను పోల్చుకోనమ్మా థ్యాంక్ యూ లవ్ యూ అమ్మా ఇంకా డాన్స్ తో రిజల్ట్ డాన్స్ తో ముగిస్తాను యా ఓకే తల్లి, అసలు నీ డాన్సే కదా మాకు మా క్లాస్ కి స్ట్రెంగ్త్. ఇంకొకటి నేను ఫస్ట్ మిమ్మల్ని అమ్మ అని పిలిచినప్పుడు సార్ ని నాన్న అన్నాను. అలాగే నాన్నగారు బ్రదర్స్ థ్యాంక్ యూ సో మచ్, మాకు సూపర్ డూపర్ మెడిటేషన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నేను స్పాన్సర్ చేస్తారు. లవ్ యూ సో మచ్ అమ్మ. 15 నిమిషాలు ఒక డిజైర్ నేను అంటే ఒక మెడిటేషన్ లో కానీ ఏదైనా సరే మార్నింగ్ లేవగానే ఒకటి అనుకొని మైండ్ లో పెట్టుకుంటే అక్కడ లాక్ చేసేస్తాను. అది జరిగే వరకు ఊరుకోను, అది జరిగే తీరాలి అంతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అమ్మ చూడు ఈ మనీ నాకు ఈ క్లాస్ మీకు రిజల్ట్ చెప్పేసి డ్యూటీకి వెళ్ళినప్పుడు వచ్చింది. దీనికి ప్రూఫ్ కూడా ఉంది. బంగారం మాకు తెలియదేంటి? కాదమ్మా వెళ్తూ నందు నువ్వు క్లాస్ లో నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఇప్పుడు నీ డ్యూటీకి వెళ్తున్నాను, 10 నిమిషాల్లో డ్యూటీకి రీచ్ అవుతాను. అక్కడ నాకు ఒకరు మనీ ఇస్తారు, నువ్వు చూస్తూ ఉండి, నువ్వే సాక్ష్యము అని చెప్పా. నేను చూడలేదు, సారీ కల్పన, నిజంగా నేను చూడలేదు. అంటే 10 మినిట్స్ టైం చెప్పాను కదమ్మా, మీ దగ్గర ఉంటుంది కాబట్టి చూడలేకపోయి ఉండొచ్చు. 28,000 అమ్మా. నెంబర్ 10 టోటల్ నెంబర్ 10. ఓకే, నేను మీ దగ్గర ఉన్న రోజులు నెంబర్ 1 గా ఉంటాను. మీ నెంబర్ 1 పొజిషన్ లో ఉంటాను. మా అమ్మ కోరిక తీర్చేస్తాను. ఓకే అమ్మా, ఇది రిజల్ట్. అమ్మ దగ్గర ఉంటే నేను అబండెన్స్ గా ఉంటాను. థ్యాంక్ యూ, లవ్ యూ వర్ధిని అమ్మ. థ్యాంక్ యూ, లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఇలాగే ఉంటుంది యూనివర్స్, హ్యాపీగా ఉంటుంది. ఇన్నర్ చైల్డ్ ఇలాగే ఉంటుంది, హ్యాపీ అయితే దానికి అన్ని దొరుకుతూ ఉంటాయి. లవ్లీ కల్పన, యు ఆర్ జస్ట్ లైక్ మై ఇన్నర్ చైల్డ్. అంత క్యూట్ గా కనిపిస్తావు, ఎప్పుడు చూసినా అల్లరిగా నవ్వుతూ బ్యూటిఫుల్ గా, ఎక్సలెంట్ బ్యూటిఫుల్. అండ్ తనకి వచ్చేంత మనీని మీరు చూస్తున్నట్టయితే, తను ముందు ఎలా ఉండేదో మనీ తెలియదు, క్లాస్కి వచ్చాక ఎప్పుడు మనీ ఎంత అట్రాక్ట్ చేస్తుందో అంత తను డెడికేటెడ్గా అన్నీ చేస్తుంది. తన రిచువల్స్ అన్నీ ఫాలో అవుతుంది. అండ్ అసలు ఇంకేం ఆలోచించదు. నేనేం చేయమన్నా నాకు చేసేస్తుంది అంతే. ఇంకా దెర్ ఇస్ నో సెకండ్ థాట్.